హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వెజ్ ఫుడీ సర్చ్ ఇడ్లీలోకి చేసుకునే బొంబాయి చట్నీ చూపిస్తాను కదండి. సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. మనం పూరీలోకి చేసుకునేది వేరు, బొంబాయి చట్నీలో చాలా రకాలు ఉంటాయి. ఆనియన్స్తో చేసుకుంటారు, ఇంకా ఆలుతో చేసుకుంటారు. అలా కాకుండా ఇది నార్మల్గా ఇడ్లీలోకి చేసుకునేదండి. ఇందులో కొంచెమే వేరియేషన్స్ ఉంటాయి, కానీ టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని, ఇందులో నేను జస్ట్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అల్లం ముక్కలు వేసేసుకొని, తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని అది కూడా వేసుకొని సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా మరిగే టైంలో ఒక 4 స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని వేసుకొని మిక్స్ చేసి, ఇదిగోండి ఈ విధంగా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది. ఇలా ఉన్న టైంలో కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని వేడి ఇడ్లీలోకి తింటే సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.